కాకినాడ జిల్లా తునిలో 59వ లలిత జ్యువెలరీ షోరూం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. న్యాయమైన విక్రయాలు, విస్తృతమైన నగల కలెక్షన్లతో పాటు కస్టమర్లకు అవగాహన కల్పిస్తున్నామని లలిత జ్యువెలరీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం కిరణ్ కుమార్ అన్నారు. తనకు షో బిజినెస్ పై ఆసక్తి లేదు, కానీ కొనుగోలుదారులతో నేరుగా కనెక్ట్ కావాలని అనుకుంటున్నానని చెప్పారు. అందుకే నా ప్రకటనలన్నీ కస్టమర్లకు మరింత అవగాహన కల్పించే విధంగానే ఉంటుందని ఆయన అన్నారు. లలిత జ్యువెలరీ షోరూంలలో మార్కెట్ కంటే తక్కువ తరుగులో బంగారు నగలను అందజేస్తున్నామని చెప్పారు. ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని డబ్బును ఆదా చేయాలని కోరారు. కిరణ్ గారు మొదటి నుంచి కూడా పరిచయం ఉంది నాకు. చెన్నై ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఆతిథ్యం, చెన్నైలోనే మొట్టమొదటిగా నాకు పరిచయం. అప్పటి నుంచి కూడా అంటే ఇంకొక ఫ్రెండ్ ద్వారా పరిచయం, అట్లాగైతే అప్పటి నుంచి కూడా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది ఉంది. అంతైతే మొట్టమొదటిగా ఆయన షాప్ ఆంధ్రాలో పెట్టినప్పుడు వైజాగ్ షాపు ప్రారంభోత్సవం భారీ ఎత్తున చేశాం. దానికి కూడా నేనే ముఖ్య అతిథిగా వెళ్ళా. అది కూడా బాగా అభివృద్ధి చెందుతూ ఉంది కూడా. తర్వాత విజయవాడ, రాజమండ్రి షాపులు కూడా నా చేతే ప్రారంభోత్సవం చేయించారు. కుమార్ చాలా మంచి వ్యాపారవేత్త. అందరం కూడా చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటారు. ఆయన అడ్వర్టైజ్మెంట్లో కూడా ఎవరికి కూడా ఆయనే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాడు. ఈ యొక్క లలిత జ్యువెలరీ ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని ఆశీర్వదించడమే కాకుండా భగవంతుడు ఆయనకు అన్ని రకాలైనటువంటి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఇది 59 షోరూము ఈరోజు తునిలో ఓపెన్ చేస్తున్నాము. సో మా అన్నగారితో ఇది 4వ షోరూమ్ ఓపెనింగ్. ఫస్ట్ మేము ఆంధ్రాలో వచ్చినప్పుడు వైజాగ్లో సారే ఓపెన్ చేసింది. తర్వాత విజయవాడ చాలా పెద్ద షోరూము, అది కూడా సారే. సో రాజమండ్రి, తర్వాత ఇప్పుడు తుని. మాకు మంచి కలిసి వచ్చింది చెయ్యి. మా అన్నకి ఫోన్ చేసి కానీ మీరు ఉన్నారంటే చాలా ఒకటే సంతోషం అన్నమాట. నిన్న మేము 2 షోరూమ్ ఓపెన్ చేసినాము. ఈరోజు ఇది 59. ఇంకా 10 రోజులు వచ్చేసి ఇంకొకటి ఉంది ఎక్కడ ఖమ్మంలో. సో 60 షోరూమ్లు ఈ నెల ఎండ్ లోపల అయిపోతుంది.